హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మసాలా ఎగ్ కుర్మా చేయబోతున్నానండి. మంచి గ్రేవీ కుర్మా అనమాట. ఎగ్ కుర్మా అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ఎగ్ కర్రీ ఎలా వండినా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంతో ఇష్టంతో తినేస్తాం కదా. సో ఈరోజు మంచి గ్రేవీతో ఎగ్ కుర్మా చేసుకుందాం. ఇది చపాతీలోకి, రైస్లోకి, పుల్కాలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను చేసే ప్రతి వంట మిస్ అవ్వకుండా మీరు ముందుగా చూడొచ్చు. ఎగ్ కుర్మా చేయడానికి ఒక 6 గుడ్లను ఉడకబెట్టేసి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలండి. మనము ఉప్పు వేసి ఉడకబెట్టుకోవడం వల్ల మనకు పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. దానికి అతుక్కోకుండా ఉంటుంది. మనకు ఎగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అవ్వగానే 2 పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును వేసుకొని బాగా ఒకసారి ఫ్రై చేయాలండి. ఉప్పు వేయడం వల్ల మనకు ఉల్లిపాయ తొందరగా మగ్గుతుంది. 2 మీడియం సైజు టమాటాలను కూడా సన్నగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. మంటను సిమ్లో పెట్టే మగ్గించుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. చూడండి, మూత తీసి ఉల్లిపాయ, టమాటా ఆల్మోస్ట్గా మగ్గిపోయాయి. ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీలో వేసుకొని సన్నని పేస్ట్గా మెత్తగా చేసుకోవాలి. చూడండి, మిక్సీకి వేసుకున్న తర్వాత మనకు మెత్తని పేస్ట్గా రెడీ అయిపోయింది. చూడండి ఈ విధంగా. కర్రీ ఏది చేసినా ఫస్ట్ కొంచెం ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఇందాక ఉడకబెట్టుకున్న ఎగ్స్ని ఇందులోకి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ని వేసుకొని రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉప్పు, పసుపు ఎగ్కి బాగా మంచిగా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్గా ఉంటుందండి ఎగ్. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసి ఇలా పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 2 ఇలాచీలు, 4 లవంగాలు, 6 వరకు మిరియాలను వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ను ఇందులోకి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మిగిలిన మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసేసి ఒకసారి బాగా కలపాలి. ఒక ఇంచ్ వరకు దాల్చిన చెక్కను కూడా వేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకును వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని యాడ్ చేయాలి. వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేను ముందు వేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మాడిపోతుంది. మనం మసాలా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ నర వరకు కారం వేసుకున్నానండి. కారం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం కారం కూడా ఎక్కువ వేసుకోవచ్చు. కారం వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత చిక్కటి పెరుగుని తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల మనకు గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనం చేసేది ఎగ్ కుర్మా కదా, కుర్మాలోకి పెరుగుని కంపల్సరీగా వేసుకోవాలి. తర్వాత కసూరి మేతిని తీసుకున్నానండి. కసూరి మేతిని వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది మనకు రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టే ఉంటుందండి. 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనకు గ్రేవీ రావాలి కాబట్టి ఇక్కడ 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడిని వేసుకోవాలి.
గరం మసాలా పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అన్నీ ఒక్కొక్కటిగా వదులుకొని ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు వదిలేయాలండి. మంటను సిమ్లో పెట్టేసి ఇవి కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. కాస్త దగ్గర వచ్చిన తర్వాత మూత తీసేసి చూడండి, మనకు ఆల్మోస్ట్గా గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. గ్రేవీ దగ్గర పడిందండి. చూడండి, మనకు ఆల్మోస్ట్గా గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకును వేసుకోవాలి. వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకోవాలండి. ఇది వేడి రైస్లోకి, పుల్కాలోకి, నాన్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎగ్తో ఏ కర్రీ చేసినా మనకు చాలా అంటే చాలా బాగా కుదురుతుందండి. ఎగ్ కర్రీ ఇష్టం పడని వారు అంటూ ఉండరు. మొత్తం గ్రేవీని సర్వ్ చేసుకున్నాక మసాలా కుర్మా చాలా బాగుంటుందండి. సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా ఫ్రై చేసి చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ పిల్లలకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్. థ్యాంక్ యూ.